హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళలేని ప్రదేశాలకు మీరు వెళ్ళటానికి ఇష్టపడతారా? ఎవ్వరికి తెలియని ఒక రహస్యకరమైన ప్రదేశం, అక్కడికి వెళ్తే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఈ భూమి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి అందాలను చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. కానీ కొన్ని ప్రదేశాలు ఎలా ఉంటాయంటే అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. నిషేధించబడిన ఈ ప్రదేశాలలో కొన్ని ప్రమాదకరమైనవి అయితే కొన్ని రహస్యకరమైనవి కూడా ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా మనం అక్కడికి వెళ్ళలేం. ఈ వీడియోలో ఇలాంటి కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. సోన్ డాక్ కేవ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గుహ. వియత్నాంలో ఉన్న ఈ గుహ 5 కిలోమీటర్ల కంటే పొడవుగా ఉంది. ఈ గుహ ఎంత పెద్దగా ఉందంటే అందులో పెద్ద పెద్ద బిల్డింగ్లు సైతం పెట్టొచ్చు. ఈ గుహ లోపల ఒక నది మరియు అడవి కూడా ఉంది. కొంతమంది ఈ గుహను పరిశీలించటానికి వెళ్లారు. అయితే 200 అడుగులు ఉన్న ఒక గోడ దాన్ని దాటి వెళ్ళలేకపోయారు. ఇక అక్కడ అత్యంత ప్రమాదకరమైన గుంతలు, బండరాలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలంటే ప్రాణాలు తెగించి వెళ్లాల్సిందే. అసలు ఈ గుహ లోపల ఏముందో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. మరియానా ట్రెంచ్. పసిఫిక్ ఓషన్లో ఉండే ఈ ప్రదేశం సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం. దీని లోతు 36,000 కిలోమీటర్లు ఉంది. ఇది ఎంత లోతుగా ఉందంటే అందులో మౌంట్ ఎవరెస్ట్ నింపినా కూడా ఇంకా స్థలం మిగిలి ఉంటుంది. మనుషులు ఇక్కడికి చాలా లోతు వరకు వెళ్లారు, కానీ చివరిదాకా ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. మరియానా ట్రెంచ్లో కొన్ని విచిత్రమైన జీవులు ఉన్నాయి. అక్కడికి సూర్యకాంతి కూడా వెళ్ళదు. ఆ జీవులు కేవలం నీటిలో ఉండే మినరల్స్ వల్ల బ్రతికి ఉన్నాయి. లోపల ఇంకా పెద్ద పెద్ద ప్రమాదకరమైన జంతువులు ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. తర్వాత వచ్చేది కచట్కా పెనిసులా. రష్యాలో ఉండే ఈ ప్రదేశంలో ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్నిపర్వతాలలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇది. ఇక్కడ 300కు పైగా యాక్టివ్ వాల్కనోలు ఉన్నాయి. అందులో ఒకటి 1969 నుండి ఇంతవరకు మండుతూనే ఉంది. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత నుండి ఈ ప్రదేశానికి ఎవ్వరు కూడా రాకూడదని నిషేధించారు. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఇంతవరకు మనిషి అన్నవాడు ఎవ్వడూ వెళ్ళలేదు. అంతేకాదు దాని ఫోటోలు కూడా బయటికి రాలేదు. స్టార్ మౌంటైన్స్. ఇదొక విశాలమైన మౌంటైన్ రేంజ్. ఇవి పాపా న్యూగినియా దేశంలో ఉన్నాయి. ఇక్కడ శుద్ధతో తయారైన పర్వతాలు ఒక గోడలా ఉంటాయి. దాన్ని హిడెన్బర్గ్ వాల్ అని కూడా అంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 1000 మిల్లీమీటర్ల వరకు వర్షం పడుతుంది. ఈ ప్రాంతాన్ని ఇంతవరకు పూర్తిగా ఎవ్వరూ పరిశీలించలేదు. ఈ ప్రదేశం మిగతా ప్రపంచం నుండి సంబంధం లేకుండా ఉంది. దీనికి ఒక ప్రత్యేకమైన ఈకోసిస్టమ్ కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడ కనబడని కొన్ని అరుదైన జాతి జంతువులు, కీటకాలు, పక్షులు ఇక్కడ ఉంటాయి. ఒకసారి బయాలజికల్ సర్వే చేసినప్పుడు 100కు పైగా కొత్త రకం జీవులు ఇక్కడ కనిపించాయి. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో మనుషులకు ఇంతవరకు తెలియదు. నమీబ్ ఎడారి. సౌత్ ఆఫ్రికాలో ఉన్న బంజరు ఎడారి భూమి 2000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. ఇక్కడ సంవత్సరం మొత్తంలో కేవలం 2 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే పడుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత డ్రై ప్లేస్. ఇక్కడ నీళ్లు అస్సలు దొరకవు. కొంతమంది ఆదివాసులు మాత్రమే అక్కడ నివసిస్తారు. మిగతా ప్రాంతమంతా పూర్తిగా ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇసుక తప్ప మరేమీ ఉండదు. గంకార్ పూన్సమ్. 25,000 అడుగుల ఎత్తైన ఈ పర్వతం ప్రపంచంలోని పర్వతాలలో 40వ స్థానంలో ఉంది. ఇంతవరకు మనుషులు ఎవ్వరు ఎక్కని పర్వతాలలో అత్యంత ఎత్తైన పర్వతం ఇదే. దీనిపైకి మనుషులు ఎవ్వరూ ఎక్కలేదు. దానికి కారణమేంటో తెలుసా? ఈ పర్వతం భూటాన్ బోర్డర్ పైన ఉంది. కొన్ని మతపరమైన నమ్మకాల వల్ల భూటాన్ ప్రజలు ఈ పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కకూడదని భావిస్తారు. మౌంట్ ఎవరెస్ట్ లాగా ఇది కూడా ఒక పర్యాటక ప్రదేశంగా మారకూడదు అని వాళ్ళ ఉద్దేశం. అందుకే ఇక్కడికి ఎవ్వరూ రాకూడదని ప్రభుత్వమే నిషేధించింది. 1950 మరియు 1956లో కొంతమంది ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ వాతావరణం అనుకూలంగా లేనందువలన ముందుకు వెళ్ళలేకపోయారు. 1994 సంవత్సరంలో ఈ పర్వతాన్ని 6,000 అడుగుల కంటే పైకి ఎవ్వరూ ఎక్కకూడదని నిషేధించారు. 2003లో అసలు ఈ పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కకూడదని పూర్తిగా నిషేధించారు. యుఎస్ఏలో ఉండే ఏరియా 51. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక్కడ చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. బయట ప్రపంచానికి తెలియకుండా అమెరికా అక్కడ చాలా పనులు చేస్తుంది. ఈ ఏరియా మొత్తం యుఎస్ మిలిటరీ ఆధీనంలో ఉంటుంది. దీని ప్రపంచంలోనే అత్యంత రహస్యకరమైన ప్రదేశం అని చెప్పొచ్చు. యునైటెడ్ స్టేట్స్ నుండి దాదాపు 133 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళటానికి ఎవ్వరికీ అనుమతి లేదు. ఆ ప్రాంతంలో చాలా కొత్త రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది అమెరికా. అంతేకాదు ఇక్కడికి ఏలియన్స్ వస్తూ ఉంటారని కూడా చెబుతారు. ఏలియన్స్ గాల్లో ఎగరడం చూశామని చుట్టుపక్కల జనాలు చెబుతున్నారు.
ఏరియా 51 ఎంట్రన్స్లో ఒక బోర్డు కూడా ఉంటుంది. ఈ ఏరియాలోకి వెళ్తే ఏమీ ఆలోచించకుండా మిమ్మల్ని చంపేస్తామని అక్కడ రాసి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మనుషులు ఎవ్వరు వెళ్ళలేని 7 అత్యంత రహస్యకరమైన ప్రదేశాలు ఇవే. మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళటానికి ఇష్టపడతారా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.